హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో రీసెంట్ గా డింపుల్ హయాతి హీరోయిన్ గారి మీద కేసు పెట్టడం అయితే జరిగింది. అది కూడా ఒడిస్సా నుంచి పని మనుషులను పిలిపించుకొని ఇంట్లోంచి బయటికి గెంటించారు. వాళ్ళు వల్గర్ గా కూడా మాట్లాడారు. మా హస్బెండ్ లాయర్, మిమ్మల్ని ఏమైనా చేస్తారనే విధంగా పోర్ట్రే చేశారు. బట్ రియాలిటీ ఏంటనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి దాని గురించి చర్చించడానికి మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. జనరల్గా డాగ్స్ని పెంచుకోవడానికి ఇద్దరు మనుషుల్ని పిలిపించుకున్నారంట సార్ ఒరిస్సా నుంచి. అది కూడా ఎలా అంటే వాళ్ళు ఎక్కడో కూర్చుంటే ఇలా ఈ అపార్ట్మెంట్లో, అది కరెక్ట్గా నేమా తెలీదు, అసలు నిజంగా తెలీదు. బట్ కట్ చేసి ఇవిడ ఫొటోస్ వచ్చాయి. పోనీ కరెక్ట్ పేరు చెప్పారా కూడా తెలియదు సార్. యాక్చువల్గా ఏమై ఉంటుంది? ఒక దగ్గరికి మనం ఇల్లు షిఫ్ట్ అయ్యాము అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, సర్వెంట్స్ కావాలి. కింద వాచ్మెన్ ఉంటే వాళ్ళ వైఫే అన్ని ఇళ్లలో పనిచేస్తారు. యాక్చువల్గా ఇప్పుడు ఒక రూలు, ఖచ్చితంగా వాచ్మెన్ వాళ్ళ ఆవిడనే పెట్టుకోవాలి. బయట నుంచి పని మనుషులు రానివ్వరు వాళ్ళు. కిందోళ్ళు ఆ ఇస్త్రీ చేసే ఆయన వాళ్ళ వైఫ్, ఆ ఇస్త్రీ చేసే ఆయన అందరు బట్టలు ఆయన ఇస్త్రీ చేయాలి. నువ్వు అక్కడే ఇచ్చుకోవాలి, బయట వేయడానికి లేదు. నెక్స్ట్ మన కార్లు కూడా ఆ వాచ్మెనే తుడవాలి. బయట నుంచి ఒకటి వచ్చి తుడుస్తాడంటే కుదరదు. నీకు పనులు ఉంటే తెచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉండాలి. మాకు సంబంధం లేదు, బయట నుంచి రానివ్వరు. గేటెడ్ కమ్యూనిటీస్ కి కొంచెం రానిస్తారు. అంటే అందరికి వాడు ఒకడే చేయలేడు కదా పాపం. సో అంటే వాళ్ళకి అన్ని ఇల్లు వాళ్ళ షెడ్యూల్ రోజు ఫిక్స్ అయిన తర్వాత హవర్ టు హవర్ నెక్స్ట్ బయట వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇట్లా ఉన్నప్పుడు మనం బయట వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్నప్పుడు మనం ఎవరిని అడుగుతాం? మన వాళ్ళనే, కింద వాళ్ళనే అడుగుతాం, ఎవరినన్నా చూసి పెట్టవా అని. మనకి ఎవరు తెలియదు కాబట్టి రోడ్డు మీద మా ఇంట్లో పనిచేస్తామని అడగలేం కదా. డైనింగ్ ఒకరు భరోసా కావాలి. ఆ ఒక భరోసా కోసం అక్కడ పనిచేసే ఇంకొక ఆవిడ్ని, నాకు ఇంట్లో పనులకు కావాలంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారమ్మా ఒడిశా నుంచి, పిలిపిమంటే పిలిపిస్తాను నేను. వాళ్ళ ఇంట్లో నేనే పెట్టాను, వీళ్ళ ఇంట్లో నేనే పెట్టాను, పైన ఇంట్లో నేనే పెట్టాను అని చెప్పుకుంటారు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే సిటీలో పని పెట్టిస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు వీళ్ళు, కమిషన్ ఎంతో కొంత. అంటే మళ్ళీ పని పోతే వాళ్ళు వీళ్ళని అడుగుతారు ఇంకో దగ్గర పెట్టి అని. అట్లా ఇదొక చిన్న వ్యాపారం లేదు, దాన్ని తప్పని కూడా లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. అలా ఇద్దరు అమ్మాయిలు పెట్టుకున్నారు. 22 years అమ్మాయిలు ఇంట్లో ఉన్నారు. ఓకేనా? వాళ్ళ డ్యూటీ ఏంటి? కుక్కల్ని చూడటం. కుక్కలు చూడటం ఇన్ సెన్స్ టైంకి వాటికి ఫుడ్ పెడితే చాలు. మిగతా పని అంతా నిన్ను అది డిస్టర్బ్ చేయదు, అది నిన్ను డిస్టర్బ్ చేయదు. అది అరవద్దు అంతే. అది ఎందుకు అరుస్తుంది? దానికి ఏదో ప్రాబ్లం ఉంటే అరుస్తుంది. ఇప్పుడు మా కుక్క ఉంది, మా బాత్రూమ్ ప్రాబ్లం వస్తే అరుస్తుంది. ఒకవేళ అక్కడే తన టాయిలెట్ పోయింది అనుకో అన్ఎక్స్పెక్టెడ్ గా, పిలుస్తుంది ఒరి తోడురా దీన్ని అని. నిజం, అంతమించి ఏం లేదు. ఎవడో తలుపు కొట్టాడు అనిపించింది అనుకో, జెప్టో ఆర్ జొమాటో వాట్ ఎవర్, అప్పుడు అరుస్తుంది, ఎందుకు వచ్చావురా నువ్వు మా ఇంటికి అని. అంతే, వాటికి ఏం తెలుసు లేదు. ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా కొత్త ఫేస్ వచ్చి సోఫాలో కూర్చుని అరుస్తుంది, నువ్వెవరో నాకు పరిచయం చేసుకో అని. ఇంతే. అది అది ఎందుకు అరుస్తుంది? అది ఒంటరిగా అక్కడ ఉంది కాబట్టి. దాన్ని చూసుకోవడానికి ఒక మనిషి ఉన్నప్పుడు అది అరవకూడదు. ఎందుకంటే దానికి మొత్తం నువ్వు చూసుకుంటావు. అది అరిచింది అయినా అంటే ఇంటికి ఎవరన్నా వచ్చారు, ఎవరు రాలా, మరి అయినా ఎందుకు అరుస్తుంది? నువ్వు దాన్ని చూసుకోవట్లేదు. మరి నువ్వేం చేస్తున్నావు? ఫోన్లో 24 hours ఎవరితోనో మాట్లాడడం. ఎప్పుడు నిన్ను పోనీ కుక్క అరుస్తుందని నీకు నేను ఫోన్ చేయాలన్నా నీ ఫోన్ బిజీ 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 రావడం. బిజీ వచ్చినా సరే నువ్వు ఎత్తకపోవడం. అదే ఒక నిమిషం రా మా మేడం కాల్ చేస్తుందని ఆపొచ్చు కదా, అది కూడా చెయ్యం. చేస్తే ఏదో చెప్పుద్ది, నువ్వు మాట్లాడు మనకేముందిలే. అట్లాగే మేడం దగ్గరికి వెళ్ళి, మేడం ఫోన్ చేశారా మీరు అన్నాడు. ముందు అవి తీయమ్మా చెవిలో నుంచి. ఎందుకు అరుస్తుంది కుక్క అంటే, ఏమో మేడం ఏం కావాలి. ఏమో అనడానికి నిన్ను పెట్టుకోవడం ఎందుకు? నేను తెలియాలి కదా నీకు. ఏమో మేడం ఎందుకు అరుస్తుంది. ఇట్లాంటి సమాధానాలు నచ్చవు. తిడతామా? తిట్టమ్మా? 100% తిడతామా. ఏం అనకూడదు అంటే ఎట్లా ఉంటది? నిన్ను పెట్టుకుంది అందుకే కదా. 24 hours అదే పని చేసుకుంటూ పోతే నువ్వు ఏం చేస్తాం చెప్పు. కాబట్టి అప్పుడు అండ్ డాగ్స్ కి డైలీ 2 times ఆర్ మ్యాక్స్ 3 times ఫీడింగ్. ఒకసారి వాష్రూమ్ బయటికి తీసుకెళ్తే వెళ్తాయి. దానికి రెగ్యులర్ గా అలవాటైన స్పేస్, లేదా ఇంట్లో అయినా సరే చిన్నప్పటి నుంచి మనం ఒక స్పేస్ అలవాటు చేస్తే అక్కడికే వెళ్తాయి. వాటికి కూడా నాపీ ప్యాడ్స్ ఉంటాయి, ఇంత సైజు ఉంటది. అక్కడ పెట్టావనుకో అక్కడికి వెళ్ళి అక్కడే టాయిలెట్ పోతుంది. దాన్ని రోల్ చేసి మళ్ళీ డస్ట్బిన్ లో పడేయచ్చు. నీట్ గానే ఉంటది, ఏ ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ చేయడానికి మనకు టైం సరిపోదు కాబట్టి ఒకరిని పెడతాం. ఇప్పుడు నాకు మధ్యాహ్నం వస్తాడు రోజు, వచ్చి దానికి చక్కగా దాని టెరిటరీ అంతా క్లీన్ చేస్తాడు. దానికి కావాల్సిన 3 రకాల ఫుడ్ పెడతాడు, ఏది తిని దాని ఇష్టం, వెళ్ళిపోతాడు తను. అది హ్యాపీగా తింటది. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఒక టైంకి నేను వస్తా. ఇప్పుడు పొద్దున నేను ఇంట్లో ఉంటా కాబట్టి ఓకే అమ్మా,
మధ్యాహ్నం వంట ఆవిడ వస్తుంది, దానికి అంటే ఎవరో వచ్చారు, షీఈ్ హ్యాపీ. తర్వాత ఇతను వస్తాడు, తను క్లీన్ చేసి 3 o'clock సంథింగ్, సాయంత్రం నేను వెళ్ళిపోతా, ఇనఫ్ కదా, తను ఉంది. అట్లా మనకు ప్లాన్ చేసుకుంటాం ఎవడన్నా మన బిజీ షెడ్యూల్లో. డింపుల్ హైతి కూడా తన బిజీ షెడ్యూల్ అలా ప్లాన్ చేసుకుంది. ఒక మాట అన్నప్పుడు ఒకసారి తిడతాం, ఏంటమ్మా ఆ ఫోన్లు ఎందుకని ఫోన్లు అంటుంటే రెండోసారి మూడోసారి ఆమె కోపం వస్తుంది. కోపం రావడానికి రీజన్ ఏంటి? నువ్వు ఒకదానిగా ఉంటే నీ కోపం రాదు, మీరు ఇద్దరు ఉన్నారు, ఎప్పుడు చూడు గిస 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 అంతా మాట్లాడుకోవడానికి ఏముంటుందో తెలియదు. పోనీ అంటే ఏదో ఒకటి, పోనీ కాసేపు టీవీ చూడు, ఇంకేమన్నా చూడు, దేనికన్నా అలవాటు చేసుకో, టీవీ సీరియల్కి అలవాటు చేసుకో. ఎప్పుడు అయితే ఫోన్లు లేదా ముచ్చట్లు, ఫోన్లు ముచ్చట్లు. ఎలా ఉంటుంది? నేను పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా అరుస్తారు అంతే, అంతకుమించి నీకు వేరే పనులేం చెప్పాల. కానీ బట్టలు కూడా తీసుకొడతారా ఆ ఏజ్ అమ్మాయిలని? డింపుల్కి తెలియదా? అండ్ నెక్స్ట్ డేవిడ్కి తెలియదా? చెప్పు. ఆల్రెడీ ఒక కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చారు కదా, కార్ పార్కింగ్ ఇష్యూ. ఆ ఇష్యూలో కూడా డీసీపీనే ట్రాన్స్ఫర్ అయ్యాడు తెలుసా? అది డీసీపీ హోదాలో ఉన్నప్పుడు నువ్వు బయటికి వచ్చినప్పుడల్లా లోపలికి వెళ్ళినప్పుడల్లా నీకు చలాన్లు పడిపోతా ఉన్నాయి. చలాన్ ఏమన్నంటే ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, అది ఇది ఏదేదో. దాన్ని మనం ఏం చేయలేంగా. కాబట్టి తను ఆ కేసులో కొట్లాడింది, తను గెలిచింది, షీ వన్ దట్ కేస్. నెక్స్ట్ అంటే ఒకసారి కోర్టు పోలీస్ స్టేషన్లు తెలుసు, బయట ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలు తెలుసు, సినిమాల్లోనే పనిచేస్తుంది. 22 years అమ్మాయిని గుడ్డలు కూడా తీసుకొడతారు ఎవరైనా? అదే ఏదో వీడియోలు తీయడానికి ట్రై చేశారు వాళ్ళ హస్బెండ్, అది అని చెప్పేసి చెప్పులతో. ఈ అమ్మాయి అదేంటిది చూడండి ఎట్లా మాట్లాడుతున్నాను, వీడియో తీస్తే ఫోన్ తీసి ఇసిరేసాడు. ఆఫ్ కోర్స్ అది ఎందుకు, నీకేం పని మమ్మల్ని వీడియో తీయడానికి, ఏం పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నావు? అండ్ మీ ధైర్యం ఏంటి? నిన్ను పెట్టిన ఆవిడ మీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి. సరే ఇప్పటికిప్పుడు డబ్బులు సెటిల్ చేయి, ఈమెకు 1 లక్ష ఆమెకు 1 లక్ష ఇవ్వు అంటావు. ఎందుకు ఇస్తారు అంటే నువ్వే పొమ్మన్నావు కదా, మేము పోవట్లేదు కదా, నువ్వు తీసేసావు కాబట్టి, నిన్ను నమ్ముకొని వచ్చాం కాబట్టి, మళ్ళీ ఇంకో ఇంట్లో జాయిన్ అవ్వాలి కాబట్టి ఒక రూల్ రెగ్యులేషన్స్ అని మాట్లాడుతూ ఉంటారు. వన్స్ గెట్ లాస్ట్ అంటే గెట్ లాస్ట్ అంతే, అది ఇంకెవరు పట్టించుకోరు. సో అక్కడ జరిగింది అది. వీళ్ళకేంటి, వాళ్ళ పౌరుషం కూడా దెబ్బతింటారు. సినిమా హీరోయిన్, పైన అడ్వకేట్ అంట, పెద్ద హౌస్, ఎంత రచ్చ చేస్తే అంత డబ్బులు తాగొచ్చు. చూడండి లాస్ట్ టైము మన భానుప్రియ గారి ఇంట్లో జరిగింది మా ఇట్లాంటి ఇన్సిడెంట్ 2015 అనుకుంటా, 16 టైంలో. అక్కడ ఏం జరిగింది, భానుప్రియ గారికి మన భానుప్రియ గారు చాలా మంది మన ఆర్టిస్టులు ఏం చేస్తారంటే ఊరు నుంచి ఎవరన్నా పిల్లలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. చాలా మంది వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పిల్ల డ్యూటీ ఏంటంటే నాతో పాటు షూటింగ్ వచ్చావనుకో, ట్రే ఉంటే ట్రే, టచ్ అప్ బ్యాగ్ పట్టుకుంటాం. మేకప్ వేసేటప్పుడు పక్కన ఉన్నావనుకో, స్పాంజ్ కడిగి రమ్మంటే కడిగి తెస్తావు, టచ్ అప్ క్లాత్ కడిగి రమ్మంటే కడిగి తెస్తావు, నీట్గా పెట్టుకుంటావు. బోన్ చేసేటప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి క్యారేజ్ తెస్తావు, లేదా కింద ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళి నాకు వాటర్ బాటిల్ తెస్తావు, వాడు కొబ్బరి బొండం ఇస్తే అది తీసుకొస్తావు. అంతకుమించి ఏం చేయవుగా. టైంకి టీ ఆర్ కాఫీ అడిగితే తెచ్చిస్తావు. ఈ వీటి కోసం వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళని పెట్టుకొని పొద్దున పిలిచి పంపించే వాళ్ళు కొంతమంది ఉంటారు, డేకి డబ్బులు ఇచ్చి. ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాతో పాటే ఉండు, డ్యూటీ నా కేర్ టేకింగ్ అంతే, ఇనఫ్. నాకు సొంత పనులు నేను చేసుకోలేను కాబట్టి. అట్లా ఒక అమ్మాయిని పెట్టుకుంటే తనేం చేసింది, అప్పుడింత బంగారం తీసుకొని వాళ్ళ అమ్మకి ఇచ్చి పంపించేది. నెలకోసారి వాళ్ళ అమ్మ వచ్చేది అన్నమాట, నా కూతురు అని. ఏదేదో అందిన కాడికి తీసుకెళ్ళి ఇచ్చేది. భానుప్రియ గారు పట్టించుకునేవాళ్ళు కాదు పాపం. ఒక చూస్తూ ఒకరోజు ఎందుకో డౌట్ వచ్చి దొరికిపోయింది. దొరికిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెడదాము అని దాకెళ్ళినప్పుడు ఇక్కడ రివర్స్ అయ్యారు వాళ్ళు. అసలు మైనర్ బాలిక నువ్వు పెట్టుకోవడమే తప్పు, ఇది అక్రమ రవాణా అవుతుంది, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, అసలు చైల్డ్ వెల్ఫేర్ యాక్ట్లో నీ మీద కేసులు వేసి అసలు హౌ డేర్ యూ. జరిగిన దొంగతనం చేసిన ఆవిడ బాగానే ఉంది, ఆవిడ సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చేసారు. అప్పుడు మేము ఏమన్నామంటే, అది మీ ఒరిజినల్ దందానా ఇది, గొప్ప గొప్ప పిల్లలలో పిల్లల్ని పన్నికి పెట్టియడం, ఏడుపు మొహాలు వేసుకొని వచ్చి చూసుకోండి అమ్మా మీరే అని. రేపటి రోజు వాళ్ళేమో అక్కడికి వెళ్ళి దొంగతనాలు చేయడం, చేసిన మళ్ళీ మీరు వచ్చి చైల్డ్ వెల్ఫేర్ యాక్ట్, ఆ యాక్ట్ ఈ యాక్ట్ అని చెప్పి మళ్ళీ వీళ్ళని బద్నాం చేయడం. ఇదేమన్నా మాఫియానా అని అడిగితే అప్పుడు సైలెంట్ అయ్యారు వాళ్ళు. అది జరిగి చాలా 10 రోజులు. మళ్ళీ ఈ ఇన్సిడెంట్ చూసాక నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఎవరైనా సరే హౌస్ కీపింగ్లలో పెట్టడానికి కొంతమందిని తెస్తారు కదా, బీ కేర్ఫుల్. నువ్వు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు అంటే వాళ్ళు చెప్పారని పెట్టుకున్నావు.
ఏమో ఈ మధ్య కాలంలో చెప్పలేం కదా. ఒక నీ ఇంటి మీద కన్ను పడింది అనుకో, నీ మొగుడు నా జాకెట్ చింపాడు అని చెప్తుంది, ఏం చేస్తావు? ఏమో చేయలేవు కదా. కోర్టుకి ఎక్కుతారు మరి ఏంటి దీని సొల్యూషన్ ఏంటంటే పెళ్లి చేసుకోవాలి, లేదా ఏమైనా ఇచ్చేయాలి. ఓకే, కానీ పెళ్లి చేసుకోవాలనేది అట్లా కూడా చెప్తారు, ఉంటది జాగ్రత్త. ఏమో ఇంకోటి రెంట్కి వచ్చే అమ్మాయిలు కూడా, రీసెంట్ ఒక ఇన్సిడెంట్ చూసాను నేను. వాళ్ళ ఫ్లాట్ పక్కన ఫ్లాట్ ఉంటే అమ్మాయిలకి 3 అమ్మాయిలకి రెంట్ ఇచ్చాడు. వాళ్ళేమో రెంట్ కట్టట్లా, రకరకాల మంది వస్తున్నారు వెళ్తున్నారు, ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లా, రెంట్ ఇవ్వట్లా. ఏంటిది అని అడిగితే ఓనర్ నన్ను గోకాడని చెప్పేసి కేసు పెట్టారు. అలా ఉంది పరిస్థితి, చెల్లుతుంది వాళ్ళది. సో ఇవి జరుగుతున్నాయి. బట్ ఆడపిల్లల్ని పనిలో పెట్టేటప్పుడు బాగా చూసుకోండి. పెళ్ళిగాని అమ్మాయిలు పై ఎక్కడి నుంచో వస్తున్నారు, నీకు తెలియని వాళ్ళంటే మ్యాక్సిమం డిస్టెన్స్ పెట్టేసి, వద్దు, అవసరం కూడా లేదు. ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో తెలియట్లేదు కదా అట్లా. అండ్ వీలైనంత వరకు బాగా తెలిసిన వాళ్ళు, మన అపార్ట్మెంట్ కింద వాచ్మెన్ 15 ఏళ్ల నుంచి ఉన్నారంట, వాళ్ళ ఫ్యామిలీ అక్కడే సెటిల్ అయిన ఉంటారు కదా, ఇస్త్రీ చేసుకుంటా అంకుల్ లాంటి, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళని పెట్టుకోండి. ఇట్లాంటి కంప్లైంట్స్ రావు. మనము పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి సార్, అక్కడ నుంచి ఇక్కడ నుంచి రావడం. ఇప్పుడు ఫ్యాన్ లేక్ లో ఉన్నాడు, ఏం పాపం చేసింది? 12 ఏళ్ళ నుంచి వాడు పని చేశాడు. సరే, వాడు ఒక ఏజ్ వచ్చింది, పెళ్లి చేసుకోవాలి కాబట్టి వాడు వెళ్ళిపోవాలి. హ్యాపీగా వెళ్ళిపో, నష్టమేం లేదు. ఇన్నాళ్ళు పని చేసిన దానికి నాకు ఎంత ఇస్తావని అడిగాడు. అలా ఎట్టెట్టిస్తాము మేమేమన్నా, ఇదేనా గవర్నమెంట్ ఆఫీసా నీకు ఏదో ఇచ్చి పంపడానికి? అది ఏముండదు. కానీ వాడికి వాళ్ళ ఊర్లో ఏం చెప్పడం, ఇన్ని రోజులు పని చేయించుకున్నావు కదరా, 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నావు, మీ సార్ నీకేమి ఇవ్వలేదా అని అడుగుతారు. మరి వీళ్ళు ఎందుకో ఇవ్వలేదు, పోనీ ఇచ్చింది వీడికి సరిపోలేదు. ఏం చేశాడు, నీ ప్లేస్లో ఇంకో ఫ్రెండ్ని పెట్టావు, వెళ్తా 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 ఆ చీర కిందో ఈ డబ్బాలలో చేయి పెట్టావు. అది కాస్త ఓనర్ ఆంటీ చూసేసింది, ఏం చేస్తున్నావురా అని అడిగింది, చంపేశావు వెంటనే. చూడు, ఆ ఓనర్ రాగానే, వాళ్ళది స్టీల్ బిజినెస్ సనత్ నగర్ లో, స్వాన్ లేక అప్పుడు మొన్నగా జరిగింది కుక్కట్పల్లి, 2 పిల్లలు. ఎందుకు మా తెలియని వాళ్ళని పెట్టుకోవడం అవసరమే ఉంది చెప్పు? వాళ్ళకి పైగా చాలా మందికి ఏమైపోయిందంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రతిదీ చిన్న చిన్న వాటికి కూడా పని వాళ్ళ మీద ఆధారపడుతున్నారు సార్. వాళ్ళ నీడ్ ఉంటదిలే, నీడ్ లేక కాదు. కానీ ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, వాడికి కూడా అన్ని కావాల్సి వస్తుంది. ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాడికి అన్ని కావాలి, మంచి ఫోన్ ఉండాలి, మినిమం ఒక బైక్ ఉండాలి, ఎంతో కొంత నెలకు 30,000 40,000 కావాలి. వాడి నీడ్స్ కూడా వాడికి అలా ఉన్నాయి, ఇంటికి పంపుకోవాలి. సో వీళ్ళేమో అంత ఇచ్చుకోలేరు. ఇప్పుడు నేను పని మనిషిని పెట్టుకుని నెలకి 50,000 40,000 ఇచ్చుకోలేను కదా, వాళ్ళకి కావాల్సింది అంతే. సో ఒక పూట పని మనుషులను పెట్టుకుంటారు, వాళ్ళకి ఎంత, మనం 5,000 ఎంతో ఇచ్చుకుంటాం. పూట వస్తారు, 1 గంట సేపు అన్ని క్లీన్ చేసేసి నీట్గా వెళ్ళిపోతారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పూటకు పెట్టుకుంటారు, కుక్కు కావాలంటే కుక్కుని పెట్టుకుంటాం, వాళ్ళకు ఒక 10,000 ఎంతో ఇస్తాం. ఆ టైంకి వస్తారు, చేసుకొని వెళ్ళిపోతారు, అంతే, ఇనఫ్. ఇంట్లో పెట్టుకుంటున్నాం అంటే మనం ఏం చేస్తాం, పని మనిషికి వీడికి కలిపి 15,000 అంతమించి ఇచ్చుకోలేం కదా, అంతే. కానీ వాడికి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళకు కూడా కొన్ని నీడ్స్ ఉంటాయి. ఇప్పుడు నీ ఇంట్లో నీ కొడుకు మంచి బట్టలు వేసుకుంటే వాడికి కూడా వేసుకోవాలనిపిస్తుంది, వాడి తప్పే ఉంది మా, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, వాడి తప్పైతే లేదు. వాడు ఊర్లో గుడిసెలో బతికినప్పుడు వాడికి అన్ని కోరికలు లేవు, మీ ఇంటికి వచ్చిన తర్వాత వాడికి కలుగుతాయి. మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసి నిమిషం నీకు జెప్టో జొమాటో వస్తుంది, తింటావు, మిగిలిపోయింది వాడికి పెడతావు. నెక్స్ట్ మళ్ళీ మంచి మంచి పండగలకి పబ్బాలకి బాగా రెడీ అవుతావు, మీ అబ్బాయి పాత బట్టల్ని వాడికి ఇస్తావు. ఎప్పుడో నీకు 3 ఉంటే కొంటావులే, నీకు అబ్బాయి లేకపోతే. ఒక అబ్బాయి ఉంటే వాడి బట్టలే వీడికి ఇచ్చేస్తావు, వాడికి కూడా వాళ్ళ బతకాలని ఉంటది. ఎప్పుడు ఉంటది, నీ దగ్గరకు వచ్చాకే కలుగుద్ది అది. ఊర్లో ఉన్నప్పుడు రావు, వాడికి ఆలోచనలు లేవు, ఎందుకంటే వాడి ఊర్లో అందరూ అలాగే ఉన్నారు కాబట్టి వాడికి ఆలోచనలు రావు. నువ్వు అపార్ట్మెంట్ తీసుకొని నీ పక్క ఫ్లాట్ చూస్తున్నాడు, కింద నీ కార్లు చూస్తున్నాడు, నీ ఫోన్స్ చూస్తున్నాడు, నీ ల్యాప్టాప్ చూస్తున్నాడు, ఊరికి ఇట్లా చూస్తా ఉంటాడు, పాపం వాడికి కూడా అది కావాలనిపిస్తుంది మా. అట్లా వాడిలో ఆశ రేగుద్ది. కానీ నువ్వు ఇవ్వవు, ఇస్తావా? ఏం చేసుకుంటాడు సార్, ఇచ్చిన ల్యాప్టాప్ ఇస్తే ఏం చేసుకుంటాడు, చదువుకోలేదు కదా. ఏమో, వాడు నేర్చుకుంటాడు, సినిమాలే చూసుకుంటాడు, వాడికి కావాలి అంతే. మనం వాళ్ళకి ఊర్లో నుంచి తీసుకొచ్చి లావిష్నెస్ అంతా పరిచయం చేసి, వాడికి కూడా లేని కోరికలు కల్పించేసి పోరా అంటున్నాం.
నీకు ఇంత ఇస్తా పో అంటే వాడు క్రైమ్ చేసేస్తున్నాడు. ఇట్లా ఉన్నారు కొంతమంది, క్రైమ్ చేస్తున్నారు, కొంతమంది నీ మీద రిటర్న్ కేసులు పెడుతున్నారు. ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకు అడ్వాంటేజ్, మగవాళ్ళు అయితే వీళ్ళకు అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఇట్లా ఉంది పరిస్థితి. అడ్వాంటేజ్. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సార్.